శ్రీ భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. అర్జునుడు పలికెను, పురుషోత్తమ, నీవు ఇప్పుడు వర్ణించిన అసాధారణమైన నీ రూపాన్ని చూడాలని కోరుకుంటున్నాను. అది విన్న భగవానుడు, అనేక దివ్యాలైన రంగులు రూపాలు గల నా యొక్క రూపాన్ని చూడు. అర్జున, 12 మంది సూర్యులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 2 అశ్వినీ దేవతలు, 49 మంది వాయువులు, అనేక వింతలు చూడు. నీకు దివ్యదృష్టి ఇస్తున్నాను. అనంత ఐశ్వర్యంతో కూడిన నా యోగశక్తిని చూడు. ఆ విశ్వరూపము అనేక ముఖాలు, నేత్రాలు కలదై అద్భుత రూపాన్ని దాల్చియుంది. ఆకాశములో వేలాది సూర్యుల యొక్క సూర్యకాంతి విశ్వమూర్తిలో వివిధ భాగాలుగా పనిచేయు చరాచర జగత్తునంతా చూచాడు. అర్జునుడు దేవతల్ని, బ్రహ్మదేవుని, ఋషులు, దివ్యులైన పన్నగుల్ని కూడా చూచాడు. ఎక్కడ చూచినా లెక్కలేనన్ని చేతులు, ఉదరాలు, ముఖాలు, కండ్లు కలిగి అనంతరూపుడు, ఆది మధ్యాంతాలు లేనివాడుగా కనబడుతున్నాడు. కిరీటం, గద, చక్రాలు ధరించే తేజోమయమై ఎడల ప్రకాశిస్తూ, కండ్లు మిరుమిట్లు గొలుపుతూ అగ్నివలే ప్రకాశించే నిన్ను అన్ని దిశలలో చూస్తున్నాను. కృష్ణ, నీ తేజస్సు జగత్తును తపింపచేస్తూ ఉండటం చూస్తున్నాను. నీ ఉగ్రరూపాన్ని చూస్తూ ముల్లోకాలు భయపడుతున్నాయి. లోకాలకు క్షేమం కలుగు కాక అని మహాత్ములు స్తోత్రాలతో నిన్ను సూచిస్తున్నారు. అటులనే నేను కూడా బాధపడుతున్నాను. దేవా, నన్ను అనుగ్రహించు. కౌరవులు, సైనిక శ్రేష్ఠులు కోరలు గల భయంకరమైన నీ నోటిలో తొందరగా ప్రవేశిస్తున్నారు. భగవానుడు పలికెను, నా విశ్వరూపంలో నువ్వు చూచినట్లు వీళ్ళంతా నాచే యుద్ధం చెయ్యకముందే చంపబడ్డారు. ఓ కృష్ణ, ముందు వెనుక అన్ని దిక్కులయందు వ్యాపించియున్న నీకు నమస్కారము. నీ మహిమ తెలియక అవినయంగా పిలిచాను, నన్ను క్షమింపుము. భగవంతుడు పలికెను, నా విశ్వరూపాన్ని నీవు తప్ప ఇతరులెవ్వరునూ యజ్ఞ, దాన, వేద, తపోధ్యాయాన వల్ల కూడా చూడలేరు. పార్థ, నీవు కోరుకునే విధముగా నన్ను చూడు. కానీ దేవతలు నన్ను ఎప్పుడూ ఈ విధముగా చూడాలని కోరుకుంటారు. పరంతప, ఒక్క భక్తి వల్లనే నన్ను తెలుసుకోవటానికి, నా యందు ప్రవేశించటానికి వీలవుతుంది. పాండవ, కర్మల్ని నాకర్పిస్తూ నన్నే పరమంగా తలుస్తూ నాకు భక్తుడై ఫలాసక్తిని విడిచి అన్ని భూతాలయందు విరోధము లేకుండా ఉండేవాడు నన్ను చేరుకుంటాడు. విశ్వరూప సందర్శన యోగము సమాప్తము.